నమో అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురువే నమః. అందరికీ మీ ఆచార్య శ్రీ గురుప్రకాశ్ గురూజీ చేయు నమస్కారములు. అదే కాకుండా మీ అందరికీ ఇప్పుడు రాబోతున్న విశ్వకర్మ పండుగ శుభాకాంక్షలు. విశ్వకర్మ పండుగ అనగానే అందరూ చాలా వేడుకగా, చాలా సంప్రదాయంగా ఆచరించుకునే పండుగ. అలాంటి విశ్వకర్మ పండుగని ఎలా ఆచరించుకోవాలి, ఎలా జరుపుకోవాలని ఈ సందర్భంలో మీకు నేను నాకు తెలిసినంత వివరిస్తాను. ఈ విశ్వకర్మ పండుగ గురించి మనకి ఎక్కడ చెప్పబడింది, ఎక్కడ చెప్పారు అని చూస్తే మనకు విశ్వకర్మ సంహిత అనే గ్రంథంలో ఈ విశ్వకర్మ పండుగ గురించి, విశ్వకర్మ గురించి చాలా చెప్పారు. అంతేకాకుండా విశ్వకర్మోపాఖ్యాన అనే ఒక గ్రంథంలో మనకు విశ్వకర్మ పండుగని ఎలా ఆచరించుకోవాలి, ఏ రోజు ఆచరించుకోవాలి, ఎవరికి చెప్పారు, ఎలా ఆచరించుకోవాలి, ఆ విశ్వకర్మ భగవాన్ని మొట్టమొదట చూసింది ఎవరు, ఆయన్ని ప్రత్యక్షం చేసుకుంది ఎవరు అని మొత్తం మనకు విశ్వకర్మోపాఖ్యానంలో చాలా స్పష్టంగా ఉంది. అలాంటి విశ్వకర్మ పండుగని ఒకటి చాలా సులభంగా, అంటే ఆ రోజు మాత్రమే మాఘశుద్ధ త్రయోదశి నాడు చేసుకోవడం. అంటే ఆ రోజు విశ్వకర్మ ఫోటో పెట్టి పండుగలు, అంటే మనం ఇప్పుడు వరమహాలక్ష్మి పండుగ ఎలా చేసుకుంటాం, గణపతి పండుగ ఎలా చేసుకుంటాం, శివరాత్రి పండుగ ఎలా చేసుకుంటాం, అలాగా ఆ రోజు విశ్వకర్మని ఆరాధించడం ఒక పద్ధతి. ఇంకా చాలా సాంప్రదాయాలతో, నియమాలతో పాటించేది. ఇది ఇంకొక రకం ఏంటంటే విశ్వకర్మ సప్తాహం అని కూడా చేసే ఒక అలవాటు. అది ఎలాగా చేస్తారు అంటే, ఎంత బాగా మన సంస్కృతిలో, మన సనాతన ధర్మంలో దాన్ని చెప్పారు అంటే, ఈ మాఘశుద్ధ సప్తమికి, అంటే మనం అందరూ చాలా వేడుకగా చేసుకునే ఇంకొక పండుగ రథసప్తమి. మనకందరికీ తెలుసు రథసప్తమి. ఆ రథసప్తమి రోజు నుంచి సప్తమి, అష్టమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, ఈ 7 రోజులు విశ్వకర్మ పండుగని, ఆ ఒక రథాన్ని విశ్వకర్మ సప్తాహ అని చేసుకునే ఒక పద్ధతి ఉంది. దీన్ని ఎలా చేసుకోవడం అంటే రథసప్తమి రోజు మనం ఏ దేవుణ్ణి పూజించాలి, అష్టమి రోజు దేవుణ్ణి పూజించాలి అని మళ్ళీ విశ్వకర్మ ఉపాఖ్యానంలో చెప్పారు. సప్తమి రోజున మనము విశ్వజ్ఞ ఋషిని పూజించుకోవడం. ఎలా పూజించాలి? ఇంట్లో ఒక కలశాన్ని పెట్టి ఆ రోజు విశ్వజ్ఞ ఋషిని ఆహ్వానం చేసి ఆయనకి పూజ జరిపించుకోవడం. రెండవది శిల్పి బ్రహ్మని, అంటే అష్టమి రోజున శిల్పి బ్రహ్మని మనం పూజ చేసుకోవడం. ఆయనకు కూడా అలాగే ఒక కలశం పెట్టి ఆ రోజు శిల్పి బ్రహ్మకి ఆరాధన చేసుకోవడం. ఇంకా నవమి రోజున త్వష్ట బ్రహ్మకి మనం ఒక కలశం పెట్టి ఆ రోజు కూడా ఆయనకి షోడశోపచారాలతో పూజ చేసుకోవడం. దశమి రోజున మయబ్రహ్మకి మనం కలశం పెట్టి ఆ రోజు ఆయనకి పూజ చేసుకోవడం. తర్వాత ఏకాదశి రోజున మనుబ్రహ్మకి ఒక కలశం పెట్టి ఆయనకి కూడా షోడశోపచార పూజలతో పూజించుకోవడం. ఇంకా ద్వాదశి రోజున, ఇప్పుడు 5 మంది అయ్యారు మనకు, సప్తమి నుంచి ఏకాదశి వరకు మనకు 5 మంది బ్రహ్మలకి మనం పూజ చేసుకుంటాం. తర్వాత ద్వాదశి రోజున మనం వేదమాత గాయత్రీ దేవికి పూజ చేసుకోవడం. ఆ వేదమాత గాయత్రికి ఒక కలశం పెట్టి ఆమెను కూడా షోడశోపచార పూజలతో పూజించుకోవడం. తర్వాత ఈ మాఘశుద్ధ త్రయోదశికి పంచబ్రహ్మలతో కలిపి గాయత్రీ సమేతంగా విశ్వకర్మకి
ఆ రోజు పూర్ణ కుంభాన్ని పెట్టి విశేషంగా ఆ రోజు మనం తీపి పొంగళ్ళు చేసి ఆయన్ని షోడశోపచార పూజలతో పూజించుకొని ఎలా పూజించుకోవాలి అంటే బింబ రూపంలో, కలశ రూపంలో, విగ్రహ రూపంలో, మండల రూపంలో ఇలా చెప్పారు పూజించుకోవడానికి. మన పూర్వీకులు మన సనాతన ధర్మంలో ఇన్ని రకాలుగా పూజించుకోవచ్చు అని చెప్పారు. ఒకటి విశ్వకర్మోపాఖ్యానంలో మరియు మన ధర్మంలో ఎలా చెప్పారు అంటే 3 రకాలుగా. అంటే ఒక టేబుల్ పెట్టి దాన్ని శుద్ధి చేసి టేబుల్ పెట్టి దాని మీద అష్టదళములతో లేదా పంచదళములతో రంగవల్లితో అలంకరించి దాని మీద విశ్వకర్మ బింబాన్ని అంటే విశ్వకర్మ ఫోటో పెట్టి ఆ టేబుల్కి అరటి కంబాలు మామిడాకలతో అలంకరించి తర్వాత దాని ముందు కలశం పెట్టి దాని ముందు ఒక విశ్వకర్మ విగ్రహాన్ని కూడా పెట్టి ఆరాధించుకోవాలి అని చెప్పారు. ఇదేది సౌకర్యం లేని వాళ్ళు కనీసపక్షం విగ్రహం ఉన్నవాళ్ళు విగ్రహమైనా పెట్టి చేసుకోవచ్చు. విశ్వకర్మ ఫోటో ఉన్నవాళ్ళు విశ్వకర్మ ఫోటో పెట్టి కూడా ఆరాధించుకోవచ్చు. విశ్వకర్మ కూడా లేదు అన్న వాళ్ళు కలశారాధన చేసి ఆ కలశానికి విశ్వకర్మని ఆహ్వానం చేసి ఆ కలశారాధనతో ఆ కలశమే విశ్వకర్మ అనుకొని కూడా ఈ విశ్వకర్మ పండుగని ఆరాధన చేయొచ్చు. అక్కడ షోడశోపచార పూజలు చేసి విశ్వకర్మకి తీపి పొంగళ్ళు చేసి ఆ తీపి పొంగళ్ళని నైవేద్యంగా పెట్టి ఆ తీపి పొంగళ్ళతో ప్రసాదాన్ని అందరూ స్వీకరించి ఆ తీపి పొంగల్ని ప్రసాదంగా అందరూ స్వీకరించి ఒక 5 మంది, 9 మంది, 11 మంది, 21 మంది ఇలా ముత్తైదువుల్ని పిలిచి వాళ్ళకి మీ శక్తానుసారం ఫలతాంబూల దక్షిణాల సహితంగా వాళ్ళని సత్కరించుకొని ఆ తీపి పొంగల్ని ప్రసాదంగా ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం, వాళ్ళకి విశ్వకర్మ పూజ చేసిన ప్రసాదాన్ని ఇవ్వడం ఒక ఆనవాయితీగా వచ్చిన ఒక పద్ధతి. ఇక్కడ ఈ విశ్వకర్మ సప్తాహాన్ని ఎందుకు చేయాలి అని మనం ఆలోచిస్తే దీంట్లో ఉన్న వైజ్ఞానిక కారణం ఏంటి అని మనం చూసిందే అయితే ఒక ఆధ్యాత్మికమైన కారణం ఉంది, వైజ్ఞానికమైన కారణం ఉంది. 7 రోజులు మనం ఒక వ్రతాన్ని చేయడం వల్ల దానికి ఉన్న ఆధ్యాత్మిక కారణం ఏంటి అని చూస్తే మన దేహంలో వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినట్లు షట్చక్రములు ఉంటాయి. 7 చక్రములు అంటే మూలాధారం నుంచి పట్టి సహస్రారం వరకు 7 చక్రాలు ఉంటాయి అని బ్రహ్మం గారు చెప్పినట్టు మనం ఒక్కొక్క రోజు అంటే రథసప్తమి రోజు నుంచి మాఘశుద్ధ త్రయోదశి వరకు ఒక్కొక్క కలశాన్ని పెట్టి ఒక్కొక్క దేవుణ్ణి షోడశోపచారతో పూజలతో మనం పూజించింది అయితే మనకు ఒక్కొక్క చక్రం అది యాక్టివేట్ అయ్యి చివరి త్రయోదశి రోజున విశ్వకర్మ పండుగ అంటే సహస్రార చక్రాన్ని మనం ఆరాధించినట్టే ఆ సహస్రార చక్రానికి వెళ్ళిన వారికి మోక్షం కలిగి పరమ పదవి కలుగుతుంది అని కూడా విశ్వకర్మోపాఖ్యానంలో చెప్పబడింది. అలా మనకు 7 చక్రాలు అంటే మూలాధారం నుంచి మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, విశుద్ధ, అనాహత, ఆగ్నేయ అని సహస్రారాన్ని చక్రాలు ఏ ఉన్నాయో ఆ ఒక్కొక్క చక్రానికి కూడా ఒక్కొక్క ఆ విశ్వజ్ఞ ఋషి, శిల్ప ఋషి, త్వష్ట బ్రహ్మ, విశ్వజ్ఞ బ్రహ్మ, శిల్పి బ్రహ్మ, త్వష్ట బ్రహ్మ, మయ బ్రహ్మ, మను బ్రహ్మ ఇలాగ ఒక్కొక్కరిని పూజ చేసుకుంటున్నప్పుడు ఒక్కొక్క చక్రం మనకు యాక్టివేట్ అయ్యి వెళ్ళి మనకు ఆ విశ్వకర్మని పూజించినప్పుడు సహస్రారానికి అవన్నీ యాక్టివేట్ అయ్యి మనకు శుభం కలుగుతుంది. మనకు ఆధ్యాత్మికంగా సంపూర్ణంగా యాక్టివేట్ కలగకపోయినా క్లెన్సింగ్ అని అవుతాయి అంటే శుద్ధి అవుతాయి అని కూడా అక్కడ చెప్తుంటారు. అందుకోసం ఈ విశ్వకర్మ సప్తాహాన్ని మనం అందరూ పాటించాలి. అది కానివారు అంటే మనం విశ్వకర్మ సప్తాహాన్ని పాటించలేము అనుకునేవారు ఖచ్చితంగా త్రయోదశి రోజైనా మనం విశ్వకర్మ పండుగని చేసుకోవచ్చు. ఈ సప్తాహాన్ని పాటించడం వల్ల మరియు ఈ త్రయోదశి రోజున విశ్వకర్మ పండుగ చేసుకునే దాని వల్ల
ఎన్ని శుభ ఫలితాలు ఉంటాయి అని కూడా చెప్పారు. వాస్తవానికైతే ఎవరు ఈ సప్తాహాన్ని చేస్తారో, లేదు కనిష్టపక్షం ఎవరు ఈ విశ్వకర్మ పండుగని చేసుకుంటారో వాళ్ళ ఇంట్లో ఎలాంటి వాస్తు దోషములున్నా తొలగిపోతావని చెప్తుంది శాస్త్రం. ఎందుకంటే మొట్టమొదట ఈ వాస్తు శాస్త్రం పుట్టిందే విశ్వకర్మ నుంచి కాబట్టి అలాంటి విశ్వకర్మని ప్రార్థన చేసుకోవడం వల్ల, అలాంటి విశ్వకర్మ పండుగ చేసుకోవడం వల్ల ఖచ్చితంగా ఎలాంటి వాస్తు దోషం ఉన్నా ఖచ్చితంగా నివారణ అవుతుందనేది ఒక శాస్త్రాధారం. అంతేకాకుండా ఎవరింట్లో భార్యాభర్తల గొడవ ఉంటుందో, ఎవరింట్లో భార్యాభర్తలకి మంచి ప్రేమ ఉండదో అలాంటి వారు కూడా ఈ విశ్వకర్మ పండుగ చేసుకునే దానివల్ల వాళ్ళకి కూడా శుభం కలుగుతుందని, వాళ్ళ భార్యాభర్తలలో ఒక ఐక్యత వస్తుందని చెప్తుంది. అంతేకాకుండా విశ్వకర్మ పెద్ద ఇంజనీర్ అన్నమాట. అలాంటి అంటే ఇప్పుడున్న మనం చదువుకుంటే డిగ్రీలు తీసుకుంటే ఇంజనీర్ అనుకున్నాం. అలాంటి ఒక పెద్ద ఇంజనీర్ అన్నమాట. ఈ ప్రపంచాన్ని సృష్టించినవాడు, మమ్మల్ని సృష్టించినవాడు, దేవతల్ని సృష్టించినవాడు, ఈ చరాచరమన్నీ సృష్టించిన వాడు ఎవరంటే విశ్వకర్మ. అన్నిట్లోనూ ఉండి నడిపిస్తున్న వాడు ఎవరంటే విశ్వకర్మ. నవగ్రహాలు, నక్షత్రాలు, నక్షత్ర మండలాలు, గ్రహమండలాలు, ఈ భూమి మీద ఉన్న సముద్రాలు, ప్రతి ఒక్కటి ఆయనే సృష్టించాడు. ఆయనే సృష్టించి మళ్ళీ దాన్ని నడుపుతున్నాడు. అంటే ఎంత పెద్ద ఇంజనీర్ చూడండి. అవన్నీ అవిగా నడుస్తున్నాయి. అంటే అవిట్లో ఉండి ఆయన నడిపిస్తున్నాడు. అందుకోసమే ఆయన పెద్ద ఇంజనీర్ అని, మొట్టమొదటి ఇంజనీర్ అని మనం చెప్పాలి. అందువల్ల ఎవరికి చదువులో చాలా వెనుకబడి ఉంటారో అలాంటి వాళ్ళు ఈ విశ్వకర్మ పండుగ ప్రసాదాన్ని స్వీకరించే దాని వల్లనే ఖచ్చితంగా వాళ్ళకి మంచి చదువులు వస్తాయని కూడా మనం తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఎవరు ఇంజనీరింగ్ చేస్తుంటారో వాళ్ళకి మేధాశక్తి కావాలి అనుకునే వాళ్ళు కూడా ఈ విశ్వకర్మ పండుగని ఆచరించవచ్చు. ఇంకా ఒక విశేషకరమైన ఇంకొక విచారం ఏంటంటే, నేను అప్పుడే చెప్తున్నప్పుడు నేను విశ్వజ్ఞ బ్రహ్మ, శిల్పి బ్రహ్మ, త్వష్ట బ్రహ్మ అని మూడవ బ్రహ్మ చెప్పాను. ఈ సప్తాహాన్ని చేయడం వల్ల పిల్లలు లేని వాళ్ళకి, గర్భదోషం ఉన్న వాళ్ళకి, ఎవరు ఈ త్వష్ట బ్రహ్మకి సంబంధించిన పూజ చేస్తారో అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా పిల్లలు కలుగుతారని కూడా మనం తెలుసుకోవచ్చు. ఇలాంటి ఎన్నో మహోత్కరమైన కార్యములు విశ్వకర్మ పండుగ చేసుకునే దానివల్ల మనకి కలుగుతాయి. ఎన్నో శుభ ఫలితాలు మనకి చేకూరుస్తాయి. అందుకోసం మనం అందరూ ఈ మాఘశుద్ధ త్రయోదశికి భక్తి శ్రద్ధలతో విశ్వకర్మ పండుగని ఆచరిద్దాం. అందరికీ ఆ విశ్వకర్మ పండుగ గురించి తెలియజేద్దాం. అందరినీ పిలిచి విశ్వకర్మ ప్రసాదాన్ని పంచుదాం. మన ఇంటి చుట్టూ ఉన్న ముత్తైదువులను పిలిచి పసుపు కుంకాములతో, మంగళ ద్రవ్యములతో మీ శక్త్యానుసారం వాళ్ళని కూడా సత్కరించుకుందాం. సంపూర్ణమైన విశ్వకర్మ అనుగ్రహాన్ని మనం పొందుదామని ఈ సమయంలో చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. మీ అందరికీ నేను ఆరాధించే ఆ పరబ్రహ్మ విశ్వకర్మ మీ అందరికీ సకల సౌభాగ్యాలని, ఆయుర ఆరోగ్య భాగ్యాలని కలిగించాలని ప్రార్థించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వం శ్రీ విశ్వకర్మ అర్పణమస్తు.